ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరికి ఎంత సూచించినా నీవే ఆత్మవని, ఆత్మను విడిచి నీవు ఉండవని. అయితే ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. ఆత్మ తనకు తానే తెలిసి ఉంటే, అదే నేనై ఉంటే, ఇప్పుడు నాకెందుకు తెలియదు? ఇటువంటి ప్రశ్న సామాన్యంగా అందరికీ కలుగుతూ ఉంటుంది. నేనే ఆత్మయే ఉంటే నాకెందుకు తెలియదు? దానికి మహర్షులు వారు చాలా విస్తారంగా జవాబు చెబుతున్నారు. ఒక విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ అసలు ద్వంద్వము లేదు, అన్యత్వము లేదు, ఉన్నది ఏకమే. కానీ ఇప్పుడు నీ ఉన్నటువంటి అహంకారం వల్ల ఈ జ్ఞానం ఏదైతే దేహాత్మ బుద్ధిని కలిగిస్తుందో, జగత్తుని సంసారాన్ని చూస్తూ మంచి అని చెడు అని, న్యాయమని అజ్ఞానమని, అన్యాయమని అనుకుంటుందో, ఇదంతా కూడా సాపేక్ష జ్ఞానం. అంటే రిలేటివ్ నాలెడ్జ్. దాని అర్థం అభాసమైన కాంతిలో మాత్రమే ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది ఎన్నటికీ పూర్ణ జ్ఞానము కాజాలదు. ఇక్కడ నీకు కర్త విషయము కావాలి. ఆత్మజ్ఞానములో అనపేక్షము, అది విషయము కోరదు. పోనీ రెండు నేనులు ఏమైనా ఉన్నాయా? అటువంటిది ఏదీ లేదు కదా. తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఉండదు. ముఖ్యంగా నీవు గతాన్ని స్మరిస్తున్నావు, భవిష్యత్తును ఊహిస్తున్నావు, స్మృతి ఉన్న చూశావు, అది కూడా సాపేక్షమే శుభ. స్మరించటానికి నీకో విషయం ఉండాలిగా. అంతేకాదు, స్మరించేవాడు కూడా ఉండాలి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. అసలు ద్వంద్వమే లేనప్పుడు, అన్యత్వమే లేనప్పుడు ఎవరు దేనిని స్మరించటం? ఈ విషయాన్ని నీవు బాగా గమనించు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, నీ సహజత్వము, ఆత్మస్థితి, అది ఏకము. జ్ఞానవృత్తితో నేను ఉన్నానని ప్రకాశిస్తూనే ఉన్నది. అది పూర్ణ జ్ఞానము. దానికి అన్యత్వము లేదు సుమ. కాబట్టి ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. ఉన్నది ఎరుక, లేనిది ద్వంద్వము. ఉన్నది స్వయం ప్రకాశమైన పూర్ణ జ్ఞానము మాత్రమే సత్యము. ఇప్పుడు నీకు దేహాదులతోటి జగత్తుని, సంసారాన్ని, అవస్థలని, జనన మరణాలని నీవు గుర్తిస్తున్నావా? ఇదంతా కూడా సాపేక్షమే, అసత్యమే. ఇందులో
అణుమాత్రము సత్యము లేదు. అలా కనపడుతుంది. నీకు ఆలోచన రావటం ఏంటి? ఆ విధంగా కనపడుతుంది. అయినా కానీ ఇంకా నీవు అడుగుతున్నావు. దేహం రాలిపోతుంది కదా, నాది దేహం అనే జీవాత్మ యొక్క గతి ఏ విధంగా ఉంటుంది? సామాన్యంగా ఇటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. నాది దేహం అనేవాడు ఒకడు ఉన్నాడని, దేహం రాలిపోతే వాడి గతి ఏమిటని, వాడు మరిగి తిరిగి దేహాలు మార్చుకుంటూ పుడుతూ నశిస్తూ ఉంటాడా, లేక ఆత్మగా మిగిలిపోతాడా? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో తల ఎత్తుతూ ఉంటాయి ఈ మాయలు. దానికి మహర్షుల వారు సూక్ష్మంగా సమాధానం చెబుతున్నారు. నీ ఉద్దేశంలో జీవాత్మ అంటే అహంకారము, అదే మొట్టమొదటి నేనన్న తలంపు. నిద్ర నుంచి నువ్వు బయటికి రాగానే ఆత్మబుద్ధి జనిస్తుందా? నీది నాది వారు వీరు అంటున్నావుగా, నేను అనే తలంపే ఈ అహంకారము. దానికి సూక్ష్మ రూపంలోనే అది ఒక ఆలోచనగా ఉంటుంది. స్థూల రూపం వచ్చేసరికి మనస్సు, దేహాదులు, ఇంద్రియాలు అవన్నీ కూడా ఆవరించుకుంటుంది. ఇవన్నీ కూడా అహంకారంతో సహా నిద్రలో తాత్కాలికంగా అంతర్ధానం అయిపోతాయి. అక్కడ ఆత్మ మిగిలే ఉంటుంది శుభ. మృతి సందర్భంలో కూడా ఈ విధంగానే ఉంటుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, నిద్ర తాత్కాలిక మరణం, మరణము శాశ్వత నిద్ర. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అహంకారము పుట్టుగా మరణము దాని చేతుల్లో లేదు. తను తాను సృజించి నశ్యము చేసుకునేందుకు అహమిక ఆత్మకదే, అతిరిక్తము కాదు, సత్తా కూడా కాదు, స్వయం ప్రకాశము లేదు. ఒక్క విషయాన్ని బాగా అవగాహన తెచ్చుకోవాలి. అది ఆత్మకి ఉపకరణంగా పనిచేస్తుంది. కొన్ని సమయాల్లో ప్రవర్తిల్లదు, అంటే కనిపిస్తూ అదృశ్యమైపోతూ ఉంటుంది. దాన్నే మనం చావు పుట్టుకలు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నిజానికి ఆలోచన కలిగినప్పుడు పుడుతుంది, ఆలోచన లేనప్పుడు అది అదృశ్యమైపోతుంది. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఈ ఆభాసకాంతిలో, సాపేక్ష జ్ఞానంలో పూర్తిగా ఇది మానసికం, మనస్సు కల్పించుకున్నటువంటిది తప్ప మరొకటి కాదు. అంతేకాదు, ఇది ఆత్మకు సంబంధించింది కాదు సుమా. అందువల్ల అది భ్రాంతి, అశాశ్వతమైంది. అంతవరకు దేనికి? ఈ మాయలో ఎందరో
శాస్త్రజ్ఞులు ఉంటారు. వారు కొన్ని సిద్ధాంతాలను రూపొందిస్తారు. భూమి గుండ్రంగా ఉందను, మరొకంగా ఉందను అనుమానం ప్రకటించి దానిని నిర్ధారించి ఇంకా దాని గురించి చెబుతూ ఉంటాడు. ఎంత చెప్పినా నిద్రలో ఈ విషయాలన్నీ కూడా మర్చిపోతాడు కదా. అప్పుడు వాడి మనస్సు వ్యక్తమై ఉంటుంది. వాడు నిద్రిస్తున్నప్పుడు భూమి గుండ్రమైతేనేమి, పల్లపరుపుగా ఉంటేనేమి, అలాంటి సాపేక్ష జ్ఞానం వ్యర్థమని తేలటం లేదా? కాబట్టి ఈ సాపేక్ష జ్ఞానము, ఈ రిలేటివ్ నాలెడ్జ్ ఇక్కడ నీవు ఎంత సంపాదించినా అదంతా బూడిదలో పూసిన పన్నీరే సుమా. నీవు చెయ్యవలసింది ఎటువంటి సాపేక్ష జ్ఞానాన్ని, రిలేటివ్ నాలెడ్జ్ని దాటి నీవుగా ఆత్మలో, అహం స్ఫురణలో ప్రతిష్ఠుడు కావాలి. ఇప్పుడు కూడా నీవు అదేను. నీ ఆలోచనలు, నీ ప్రయత్నము, నీ కోరికలు, నీ బంధాలు, నీ రాగద్వేషాలు అవి నీ స్వరూపానికి అడ్డుగా ఉన్నాయి సుమా. నీ ఆలోచనే నీ సత్యత్వానికి అడ్డు. నీ ప్రయత్నం ఏదో సాధించాలి, ఏదో పొందాలని ఈ మాయలో పరిగెడుతున్నావుగా, సుదూర ప్రాంతాలకు పరిగెడుతున్నావుగా, ధనం సంపాదించాలనో, సుఖించాలనో, బాగుంటుందనో తిరుగుతున్నావుగా. ఇదంతా సాపేక్షం కాక ఏమిటి? వాటి జోలికి పోవద్దు. ఎప్పుడైతే నీవు ప్రశాంతమైన చిత్తముతో నిలిచి ఉంటావు, ఆ స్థితిలో నీకు వద్దన్న యథార్థ జ్ఞానమే నీ స్వరూపంగా అనుభవానికి వస్తుంది. ఇక్కడ అనుభవం జీవుడికి కాదు. జీవుడు ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ, లోయర్ సెల్ఫ్, ఉనికి లేనివాడు, ఒక పిశాచమని వర్ణించారు రమణ మహర్షులు వారు. కనుక ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆత్మజ్ఞానము బోధయుక్తము కాదు, అది అనుభవయోగ్యము సుమా. ఆ అనుభవము ఆత్మకే ఉంటుంది. అది జ్ఞానవృత్తి చేత నేను ఉన్నానన్న ఎరుకతో అనంతంగా పరిధులు లేక అవధులు లేక ప్రకాశిస్తూ తురీయంలో ఉంటుంది. ఆ స్థితిలో నీకు అవస్థలు కానీ, జనన మరణాలు కానీ, జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు కానీ, మరే ఇతర మానసిక స్థితి కానీ అది ఉండదు కదా. కనుక ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, ఈ యథార్థ జ్ఞానము, అహం స్ఫురణ, నేను ఉన్నానన్న ఎరుక, అది మానసికమైన అనుమానం కాదు సుమా. మనస్సు కావలది. ఎప్పుడైతే ఈ మనస్సు శుద్ధమై, శుద్ధ సత్తమై, నిశ్చలమై, అనంతమై నిలిచి ఉంటుందో అక్కడే అహం స్ఫురణ ప్రకాశిస్తూ తనకు తానుగా అనంతంగా పరిధులు లేక ఉంటుంది. ఏది కొత్తగా రాదు. ఇది పోతే అది వస్తుందనుకోవటం పొరపాటు. లేనిది ఎలా పోతుంది? ఉన్నది పోయే ప్రసక్తి లేదు. కాబట్టి నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్. ఇప్పుడు ఉన్నటువంటి నీవు అనుకుంటున్నావు ఇది అజ్ఞానమని,
అజ్ఞానమే లేదు. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానమందు అజ్ఞానానికి తావేది? సాపేక్ష జ్ఞానం ఎక్కడుంది? జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు లేవు కదా. అవన్నీ పూర్తిగా అహంకారపూరితమైన భావనలే తప్ప మరొకటి కాదు. అదే మహర్షి చెప్పింది, భావశూన్య సద్భావ సుస్థితి. నువ్వు నిశ్చలానికి రా, తీవ్ర వైరాగ్యం కలిగి ఉండు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా ఈ సాపేక్ష జ్ఞానము అసత్యమని గుర్తించు. అప్పుడు నీకు పొద్దున్న నీ సహజత్వమే నేను ఉన్నానన్న ఎరుక అనుగ్రహం చేత ప్రకాశిస్తూ ఉంటుంది. మంచిది. మౌనమే నీ భాష, నీ సహజత్వము, నీ ఉనికి, నీ ఎరుక